నా పేరు ఆంజనేయులన్న. మేము నాగర్ కర్నూలు జిల్లా సీఎం గారి సొంత జిల్లా మాది. అయితే మేము రాష్ట్రంలో గత మా తాతలు తండ్రుల నుంచి చేస్తున్న వ్యవస్థలో మేము కొనసాగుకుంటూ వచ్చినాము. 20,555లో ఉన్న వీఆర్ఏలను 16,700 మందికి ఆర్డర్ కాపీలు ఇచ్చి 3,700 మందిని ఎందుకు ఇవ్వట్లేదు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే ఈ 16,700 మందిని మీరు వేరే వివిధ డిపార్ట్మెంట్లకు ఇచ్చినప్పుడు దీనికి జీవోలో పొందుపరిచిన 3,700 మందికి ఆర్డర్ కాపీలు ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళకి ఇవ్వడానికి మీకేం ఇబ్బంది అవుతుంది అనేది నేను అడుగుతున్నా. ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మీకు ఇవ్వడానికి బర్డెన్ అవుతుందని అంటున్నారు. అయ్యా, నువ్వు 3,700 మందికి ఉద్యోగాలు ఇవ్వనోడవు, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు నువ్వు ఎట్లా ఇస్తావు అనేది నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు 3,700 మందికి ఆల్రెడీ నువ్వు 11,000 జీతం ఇస్తున్నావు కదా, నువ్వు జీతం వస్తున్నావు. నీ యొక్క దళిద్రం ఒక పాలనలో, మీ యొక్క దళిద్రమైన పాలనలో అప్పుల పాలైనాం మేము. ఆ అప్పుల మిత్తి ఎంత కడుతున్నాం అంటే సుమారుగా 15,000 నుంచి 20,000 వరకు మేము కడుతున్నాం. అదేవిధంగా మీరు మా తండ్రులకు చేత కాకపోతే మేమే ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. మేము పని చేసి ఇచ్చే జీతం నువ్వెంత? 11,000, సుమారుగా 11,000 ఇస్తే మేము అప్పులే 15,000 కట్టాలి. అంటే ఇంకా 4,000 బాకీ ప్రతి నెలకు. ఇప్పటికి 14 నెలలు అయిపోతుంది. 14 నెలల నుంచి 2,256 మంది మా తండ్రులు చనిపోయారు. ఒక 26 మంది మా నాలాంటి వారసులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు ఈ అప్పుల తాలక. మీరు గత ఎలక్షన్లో మీరు ఏం హామీలు ఇచ్చారు? మా దగ్గర వచ్చి కూర్చొని మా ప్రభుత్వం వస్తే మీకు ఇమ్మీడియట్లీ ఆ విద్యార్హత ప్రకారంగా జీవోల ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు కదా, నీవే కదా. నువ్వు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మాతో పాటుగా వచ్చి టెంటుల కింద కూర్చున్నావు కదా రేవంత్ రెడ్డి సారు. మీకు నేను స్వయంగా కల్లకుర్తి మీటింగ్కి వచ్చినప్పుడు నేనే స్వయంగా వచ్చి నీకు రిప్రజెంటేషన్ ఇచ్చాను. దసరా పండుగకు కొండారెడ్డిపల్లిలో వచ్చినప్పుడు నేను మరొకసారి నీకు మళ్ళీ వినతి పత్రం ఇచ్చినాము. అయినా ఉడక నీకు నీ జిల్లా విన్న ప్రేమ లేదు, నీకు తెలంగాణ విన్న ప్రేమ లేకుండా ఉన్నట్టుంది. నాకు ఆ విధంగా ఉంటుంది. నా జిల్లా వాడు మీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుసేట్ అవుతుంది. ఇక తెలంగాణలో ఉన్న ప్రతి వీఆర్ఏ వారసులు ఏ విధంగా చెప్తారు? ఒక్కసారి ఆలోచించు సార్. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన తెచ్చుకున్నాము మేము, కష్టపడి నియమడి తిరిగి నీకు ఓట్లు వేయించి ఒక్కొక్కరం 100 ఓట్లు వేయించి నేను గెలిపించుకున్నాము. నిన్ను గెలిపించుకున్న దానికి మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలని చెప్పండి, మీరే చెప్పాలి. దీనికి ఒకవేళ చనిపోవాలంటే ఇదే ప్రజాభవన్ చూపిస్తావా, లేకపోతే నీ ఇల్లు చూపిస్తావా, లేకపోతే అసెంబ్లీ చూపిస్తావా, లేకపోతే సెక్రటరేట్ చెప్తావా? నువ్వు ఒక మీడియా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వు. దానికి మేము సిద్ధంగా కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే మేము సుమారుగా 250 మందిని మేము కోల్పోయినాం. మా మిత్రులని నిన్న మొన్న దాకా మాతో పాటుగా తిరిగిన మిత్రులని మా కళ్ళ ముందు సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంటే మేము తట్టుకోలేకపోతున్నాం. నీ యొక్క వంగూరులో నీ యొక్క సొంత మండలైన వంగూరులోనే వీఆర్ఏ చనిపోతే అట్లీస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చే 20,000 ఎమర్జెన్సీ ఫండ్ కూడా రిలీజ్ చేయని దురదృష్ట పరిస్థితి మాకున్నది. మేము కాంట్రిబ్యూషన్ చేసుకొని మాకు వచ్చే 10,000 లోపల రూపాయి కూడబెట్టుకొని మేము ఇచ్చాము ఆ కుటుంబాన్ని 10,000 రూపాయలు. ఇంకా ఎంతమందికి ఇవ్వాలి సార్? మేము అప్పులు కట్టుకోవాలా? మేము చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలా? మాకు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా? ఇంకా నీవే చెప్పాలి. నీకు దండం పెడుతున్నాం, చేతులు ఇచ్చి తోడిచి చెప్తున్నా. 3,700 కుటుంబాలు నీకు అఫిడవిట్ ఇచ్చారు, మా యొక్క సర్టిఫికెట్లు ఇచ్చారు, కలెక్టరేట్లు ప్రతిదీ వెరిఫికేషన్ చేసి నీకు రెడీ ఫర్ ఆర్డర్ అన్నట్టు పెట్టారు. ఇమ్మీడియట్లీ తక్షణమే నువ్వు ఒక వారం లోపల 6R చట్టం పేరుతో పక్కకు పెట్టేసి మాకు 6R చట్టానికి సంబంధం లేకుండా జీవో నెంబర్ 8185 ప్రకారంగా విద్యార్హత ప్రకారంగా మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని ఇప్పటికి కూడా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం.